మెదక్ పద్మశాలి కార్పొరేషన్కు తప్పకుండా కృషి చేస్తానని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజకుమార్ స్పష్టం చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలోని సాయి బాలాజీ గార్డెన్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులను పద్మశాలి అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెడతామని అభ్యర్థులకు సూచించారు. రాష్ట్ర పద్మశాలి సంఘం నుండి పూర్తి మద్దతిచ్చి గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో, మండలాల్లో పద్మశాలి సంఘాలని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘానికి ఒక వసతి లేదు. అలాంటి వసతి కోసం ఖచ్చితంగా హైదరాబాద్ నడిపట్టులో ఒక ఎకరం స్థలం తీసుకొని అందులో పద్మశాలి కార్యాలయంతో పాటు పేద విద్యార్థులకు బాలికలకు వాళ్ళకు వసతి గృహాలు అందులో ఏర్పాటు చేసుకోవాలని ఒక కోరిక. తర్వాత మా పద్మశాలి కుల బంధువులందరిది ఆశయం, అది కూడా ఆశయం నెరవేర్చమని మరొకసారి మనవి చేస్తున్నాను. ఫస్ట్ రికగ్నైజ్డ్ అనేది మనది మొన్ననే అయింది. ఇంకా కార్యవర్గం కూడా కాలేదు. ఈ వీక్లో కార్యవర్గంలో ఏర్పాటు చేస్తున్నాం. ఫస్ట్ రిప్రజెంటేషన్ ఈరోజు ఇచ్చి రావడం జరిగింది. ఖచ్చితంగా మా కృషి కార్పొరేషన్ ఏర్పడాలి. అందులో మనం సభ్యులను కూడా తీసుకొని ఆ కార్పొరేషన్ ద్వారా పేద పద్మశాలి కుల బంధువులందరికీ మరియు వాళ్ళ చేనేత వర్గాలకందరికీ కూడా ఖచ్చితంగా వారికి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో వాటన్నిటిని అందేటట్టు కూడా ప్రయత్నం చేస్తాం.